హాయ్ అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషీస్ వరల్డ్. హాయ్ అండి అందరికీ, బాగున్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెరీ యూస్ఫుల్ వీడియో, తప్పకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈరోజు రిషిని బయటికి తీసుకెళ్ళినప్పుడు రిషి ఒక బండి మీద బాల్స్ అమ్మడం చూసి బాల్స్ కావాలని అడిగాడు అనమాట. బాల్ కావాలని అడిగాడు, కానీ మేము కొనిపించలేదు. అంటే అడిగింది ఇవ్వకపోతే తన బిహేవియర్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయడానికి, అంటే ఏమైనా చేంజెస్ వచ్చినాయా రాలేదా అని అబ్జర్వ్ చేయడానికి నేనైతే బాల్ని కొనిపించలేదు. తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా చాలా క్రాంకీ అయిపోయాడు. బాగా ఏడ్చేసి బాల్ అని అడుగుతూనే ఉన్నాడు. కాసేపటికి ఇంకా అలానే విసిగించాడు అనమాట. బాగానే విసిగించిన తర్వాత తనని ఎలా డైవర్ట్ చేయాలని బాగా విసిగిస్తూ ఉంటే, తనని డైవర్ట్ చేయడానికి ఏం చేశానంటే ఒక పజిల్ని ఇచ్చాను అనమాట. పజిల్ గేమ్ లాగా ఆల్ఫాబెట్స్ ఇచ్చాను. ఇవ్వగానే తను వాటితో ఆడుకొని డైవర్ట్ అయిపోయాడు. మంచిగా ఆడుకున్నాడు అనమాట. సో కిడ్స్ ఎప్పుడైనా ఏదైనా అడిగినప్పుడు, మెయిన్గా స్పెషల్లీ కిడ్స్, వాళ్ళకి ఏదైనా అడిగినప్పుడు అది వాళ్ళకి మనం ఇవ్వకపోతే దాని ప్లేస్లో వేరొక దాన్ని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు అడిగిన దాన్ని ఇవ్వకుండా ఉన్నప్పుడే వాళ్ళ మైండ్ చాలా క్రాంకీగా అయిపోతారనమాట. చాలా కోపంతో ఉండిపోతారు. సో అలాంటప్పుడు అది కాకుండా వాళ్ళకి మైండ్ డైవర్ట్ చేయడానికి వేరే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు చక్కగా దాంతో ఆడుకుంటూ దాన్ని మర్చిపోతారు. ఇది ఒక చాలా మెయిన్ టిప్ అండి. పిల్లల్ని ఆ టైంలో అసలు ఆపలేము. సో అలాంటప్పుడు వాళ్ళని ఇలా పజిల్స్తో కానీ గేమ్స్తో కానీ డైవర్ట్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అండ్ ఆ యొక్క మూడ్లో నుంచి బయటకు వచ్చేస్తారనమాట. ఇటువంటి స్పెషల్ కిడ్స్ కొంతసేపు విసిగిస్తూ ఉంటారనమాట. కొన్నిసార్లు మనం కూడా ఆపలేనంతగా విసుగ్గా అయిపోతుంటారు వాళ్ళు. సో అలాంటి టైంలో ఇలాంటి పజిల్స్ అనేది వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా చక్కగా డైవర్ట్ అయిపోయి మంచిగా ఆడుకుంటారండి. సో ఈ వీడియోలో రిషి చూడండి ఎలా ఆడుకుంటున్నాడో.